ఎవరో కాదు మన జోజురాజు గారే జోజురాజు గారు రామని కోరుకుంటున్నాం. అప్పుడు చెప్పులు ఇప్పుడు రండి జరుగు. అరే అరే ప్రభు స్ట్రైట్ నిలబడి వదిలేసే మామూలు నిలబడా. అరే కొంచెం బ్యాక్ వెళ్ళా. అరే కొంచెం బ్యాక్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఆయన రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీనివాసుడికి అందరూ ఆయన టైంలో చాలా బాగుంటుంది. అన్నం టేక్ మనం టేకింగ్ తీసుకులే కాదు సార్ మనం చేస్తారా సరే మనకు వచ్చారు అంత భయం వచ్చి పండుగ కదా ఫుల్ ఎక్కువ గుడ్ బాగుంది. బొంది తెచ్చుకోవచ్చు బొంది బాగుంది. ఓకే అలా అలా కొద్ది బ్యాక్ వాళ్ళకి జరి కొద్ది బ్యాక్ జరగరా దగ్గర జరిగి బ్యాక్ జరి. ఎవరెవరు సార్ కూర్చోరా నువ్వు కూర్చో. ఓకే అన్నడే చూడరా. అరే వైర్లు ఉన్నాయి వైర్లు ఉన్నాయరా. కూర్చోండి కూర్చోండి కూర్చొని పోరా. రెడీ అరే కూర్చోండి రా. థ్యాంక్ యూ వెరీ గుడ్. నెక్స్ట్ కార్కి కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఉన్నారు. థ్యాంక్ యూ. మిత్రులు ఫాదర్ రత్నకుమార్ గారు రావాల్సిందే కోరుకుంటున్నాను. తప్పదు రావాలి. ఫాదర్ రత్నకుమార్ గారు ఈ స్కూల్లో మా బ్యాచ్ మాతో చదువుకొని ఇదే స్కూల్లో కరెస్పాండెంట్గా మన బ్యాచ్ కాదు మన బ్యాచ్. సైన్ నుంచి బాబు అలా బ్యాక్ జరగదు బాబు. అలా రౌండ్ బాబు బ్యాక్. ఓకే స్లో ఓకే. థ్యాంక్ యూ రత్నకుమార్ గారు. అలాగే కొంచెం బ్యాక్ ఉన్నాను రే రమేష్. వెనక్కున్నాను అందరూ రెడీ. కోరుకుంటున్నాను. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు విద్య నృపాల పూజితమో విద్య నెరుంగని వాడు మచ్చుడే. ఇలా చెప్పుకుంటూ భర్తృహరి ఏనాడో కొన్ని వేల సంవత్సరాల కిందట వివరించాడు. ఈరోజు నాకు ఎందుకంత ఆనందం కలిగింది అంటే 91 అంటే అది స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఈ పాఠశాలకి స్వర్ణయుగం నిజంగా. ఆ రోజు మీరు ఎలా ఉండేవారంటే ఉదయించినటువంటి సూర్యకిరణాలు ఉదయభానుడు ఎలా ఉంటాడో ఉదయ భాస్కరుడు ఎలా ఉంటాడో అలా ఉండేవారు మీరంతా కూడాను. ఈ రోజు ఆ కార్యక్రమం
అంత చక్కగా పాఠశాల ప్రారంభం అయిందంటే ఎలా ఉండేవారు, ఒక సైనికులు ఎలా అయితే ఉంటారో కమాండ్ చేస్తారో అలా ఉండేది. ఈ ప్రాంగణం అంతా కూడా ఎంత పచ్చగా ఆ నీలంగా చాలా ఆనందకరంగా ఉండేది. అది మళ్ళీ మాకు గుర్తు చేశారు. ఈనాడు విద్యార్థులంతా ఉన్నత స్థాయిలో ఉన్నారు. మాకు ఒకటే బాధ అనిపిస్తూ ఉంటుంది, ఆ రోజు చక్కగా చదువుకున్న విద్యార్థులంతా మంచి స్థాయిలో ఉన్నారు. అదే పాఠం విననటువంటి వాళ్ళంతా కూడా పాపం ఉపాధ్యాయుడిగా చాలా బాధ అనిపించింది. అయ్యో వాళ్ళు కూడా విన్నట్టయితే వీళ్ళలాగా మంచి స్థాయిలో ఉండేవాళ్ళు కదా అనేటటువంటి భావన కలిగింది. అంటే కాలం చాలా విలువైనటువంటిది, ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. ఆ 16 ఏళ్ల ప్రాయంలో మళ్ళీ ఇప్పుడు తీసుకొని వచ్చారు. మిమ్మల్ని చూడగానే చాలా ఆనందం కలిగింది. ఇందాక మేషారు చెప్పారు కదా, గురు రుణం అనేటటువంటి తీర్చుకోలేనటువంటిది. గుకారం అంధకారస్య రుకారస్య తన నిరోధకులు అంధకార వినాశత్వే గురోరిత్యభిధీయతే అని వారు చాలా చక్కగా చెప్పారు. ఈరోజు మానవ విలువలు పోయేటటువంటి రోజుల్లో ఆ గురువుల్ని శ్రీనివాస్ మా ఇంటికి వచ్చి మేషారు 12వ తారీఖున కార్యక్రమం ఉన్నది అని అనగానే నాకు చాలా ఆనందం కలిగింది. వేసవిలో వర్షం పడితే ఎంత ఆనందం కలుగుతుందో అంతలా ఆనందం నాకు కలిగింది అనమాట. ఈ వేసవిలో నాకు అనిపించిన వర్షంలాగా అనిపించింది, హర్షం కలిగింది, చాలా సంతోషకరం.